హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. నేను ఇవాళ ఉసిరికాయలతోటి మెంతికాయ పెడుతున్నానండి. దీన్ని మెంతికాయ అని అంటారు. అది దానికోసం ఒక కేజీ ఉసిరికాయలు మంచి వేరు తీసుకున్నాను. ఇప్పుడు సీజన్ కదా, దాన్ని ఒక్కొక్క ఘాటు పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే నూనెలో వేస్తే పేలుతుంది అది. అందుకని అలా ఒక ఘాటు పెడితే పేలదు. మూత పెట్టేస్తాం అనుకోండి, అయినా సరే ఇలా ఒక్కొక్క ఘాటు పెట్టుకుని మొత్తం అన్ని కాయలకి పెట్టుకుని, నేను దీనికి తిలాయిలు అంటే నువ్వుల నూనె వాడాను. లేకపోతే వేరుశనగ నూనెనా పనికొస్తుంది. అది కొంచెం నూనె వెచ్చబడగానే ఈ కాయలన్నీ వేసేసి మూత పెట్టేసి దగ్గర ఒక 15 minutes పాటు, మరీ ఎక్కువ మంట పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని, లో టు మీడియం పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా కొంతసేపటికి కలర్ మారుతుంది. చూడండి, తెలుస్తుంది. ఎలా నొక్కితే ఆ గరిటెతో కానీ లేకపోతే చాకుతో కానీ ఇలా అంటే అది లోపలికి వెళ్తుంది అన్నమాట. చూడండి, పక్షాల కింద విడిపోయింది. అప్పుడంటే గింజలు తీసేయడం సులువు అవుతుంది, మొక్క కూడా బాగుంటుంది, మగ్గుతుంది. ఇది ఇలా అయిన తర్వాత వీటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇంకా వేరే నూనె వాడక్కర్లేదు. ఇది కొంచెమే నూనె వేసుకోవాలి. మరీ ఎక్కువ ములిగేట్టుగా అక్కర్లేదు, కొంచెం దానికి తగులుతూ ఉంటే సరిపోతుంది. అటు ఇటు కలపడంలో మొత్తం అన్ని కాయలు కూడా మగ్గుతాయి. ఇవన్నీ తీసి చల్లారి పెట్టిన తర్వాత ఆ నూనె అలా సెట్ చేసుకోవాలి, అలా పెట్టుకోవాలన్నమాట. అది కాయలన్నీ తీసా కదా, నూనె ఉంది. ఆ తర్వాత మెంతులు ఒక 3 టేబుల్ స్పూన్స్ మెంతులు, అది కొంచెం దోరగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆవాలు, 3 కానీ 2 కానీ మీ ఇష్టం. నేను 3 వేసాను. అది ఒక క్లిప్ మిస్ అయినట్టుంది. మీరు ఎక్కువ మెంతిఘాటు భరించలేరు అనుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి. తర్వాత ఈ ముక్కలన్నీ తీసుకొచ్చి ఆ గింజలు తీసేసాను. చూడండి, గింజలు తీసేప్పుడు చూపించడం కుదరలేదు. ఆ గింజలు విడదీసేసి ముక్కలు ఒకటే, గింజలు పారేయాలి. లేకపోతే ఈ మసాలా అంతా గింజలకు కూడా పట్టి అనవసరంగా మసాలా వేస్ట్ అవుతుంది. లేకపోతే ఈ ముక్కలకే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ల ఎమిలీ పేస్ట్ అంటే చింతపండు గుజ్జు. నాకు రెడీమేడ్ దొరికింది ఇక్కడ, నేను అది వేసాను. అది వేసి కలిపేయాలి. ఆ కొలత టేబుల్ స్పూన్ అనమాట. అది మనం ఇంట్లో టేబుల్ స్పూను, టీ స్పూను కేకులకి వాటికి కొలుస్తాం కదా, ఆ టేబుల్ స్పూన్ కొలత అది. మెంతులు ఆవాలు కూడా అంతే, టేబుల్ స్పూన్. తర్వాత 75 ml కప్పు ఉంటుంది. 100 ml కప్పులో 75 ml వరకు ఉప్పు, అంటే 3/4 కప్పు ఉప్పు అన్నమాట వేసాను. ఒక కప్పు నిండా కారం, అది 100 ml కప్పు నిండా కారం. ఇందాక మెంతులు అవి వేయించాం కదా, అది గ్రైండ్ చేశాను. మెంతులు ఆవాలు గ్రైండ్ చేశాను అన్నమాట. అది పొడి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని, మనం మిక్సీలో వేసుకుంటేనే బెటర్. రోల్లో అయితే అంత మరీ మెత్తగా రాదు. అది కూడా చక్కగా వేసి అన్నీ కలిపేసుకొని, అప్పుడు కొంచెం తిలాయిలే అలా కొంచెం వేసి, అందులోను తిలాయిలు కొంచెం వేసాను. ఆల్రెడీ ఈ నూనెలో మగ్గింది కదా, ఇవన్నీ నూనెలో ముక్కలు వేసాం కదా, కొంచెం వేసుకుంటే చాలు. అది వేసేసి స్టవ్ కట్టేసేయాలి. స్టవ్ కట్టేసి వేసుకోవాలి. ఇది
ఇంగు వేసిన నూనె, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ నూనె వేసుకోవచ్చు. అది వేసుకున్నాక చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకుని అది చల్లారి పెట్టాక అది ఇప్పుడు తర్వాత సీసాలో పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక సీసాలో పెట్టుకోవాలి, లేకపోతే వేడిమి అయితే ఆవిరి వచ్చేస్తుంది. ఇది అన్నంలో కలుపుకుని నూనె వేసుకుని అన్నంలో కలుపుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా కమ్మగా కారం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం ఉసిరికాయలు ఉండే వగరుతోటి అన్ని రకాల టేస్టులు కలిపి చాలా బాగుంటుంది. ఈ కొలతలన్నీ కూడా నేను 1 కిలో కాయలకి చెప్పాను. కిలో కాయలకి అలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజనల్ కాబట్టి సీజనల్లో వచ్చేవి మనం తిన్నా కానీ ఊరగాయలు పెట్టుకున్నా ఏం చేసినా అది మంచిది. అది ఇందులో సి విటమిన్ కూడా ఉంది కదా. చాలా బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ చల్లారి పెట్టుకుని తర్వాత గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇది బయట ఉంచినా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఎటొచ్చి తడి చెంచా పొడి చెంచా పెట్టకూడదు. తడి చెంచా కనుక పెడితే పాడవుతుంది. చక్క చెంచా తుడిచేసుకుని నీట్గా కనుక చేసుకుంటే ఉంటుంది, నిలవ ఉంటుంది. లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది, పాడవదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.